వీళ్ళు కాపాడారండి పిల్లోడిని. పిల్లోడు అటు నుండి వచ్చారు. ఏదోండి చెప్పులు కూడా ఇక్కడే ఉన్నాయి. పిల్లోడు వీళ్ళని పిల్లోడిని కాపాడిపోయి ఉంటే మా పరిస్థితి ఏంటో మేము చెప్పలేము. చాలా దారుణంగా ఉండేది. ఇదంతా కడిగారంటే వీళ్ళు. మీరు చెప్పండి అమ్మా, ఏం చేశారు అది? ముచ్చటిన్నారు గాని అసలు ఏం జరిగిందో సమజ్ కాలేదు కదా. ఇగో ఈ బుడ్డోని అయ్యవలు అంగన్వాడీ బల్లె ఇడిచిపెట్టి పోతే టీచరు హెల్పరు సోయి మర్చి ఏం బిజీలో పడ్డరో ఏమో గాని చక్కగా పోయి ఆ చెరువులకు దిగిండట. పచ్చగా కనబడేటాలకు బాట అనుకున్నాడో ఏమో మరి. ఇగో ఈ అక్క చూసేటాలకు పెద్ద గండం తప్పింది గాని లేకుంటే చెప్పరాని దారుణమే జరిగేదోలా. కృష్ణా జిల్లా పునమలూరు మండలం కానూరు సిద్దిక్ నగర్ లో ఉండే అంగన్వాడీ కేంద్రం కాడ అయ్యిందిట్లా. చిన్న పిల్లగాండ్లు ఉన్న కాడ కొంచెమన్నా సోయి ఉండొద్దా? ఈ సోయి తక్కువ వేషాలు కాకపోతే ఏం బిజీలు ఉన్నారో అంగన్వాడీలో పనిచేసేటోళ్ళు గాని వాళ్ళ బిజీ చెయ్యంగా పిల్లగాడు ఆగమైతుండే పాప. అట్లని తప్పు ఆలదే అన్నట్టు కూడా లేదు కదా. ఎందుకంటే అంగన్వాడీ బడంటే ఎంత కట్టుదిడ్డంగా ఉండాలి. కానీ ఇగో అంగన్వాడీ సెంటర్ మేను తవ్వకు అసలు గేటే లేదు. అగో అంత తెరవెట్టినట్టే ఉన్నది. ఇక ఇట్లుండేటాలకు ఎవరు పట్టించుకోకుండా పోయేటాలకు ఇసొంటి పిల్లలు ఎక్కడాగుతారు చెప్పుండ్రి. సీదా పోయి దిగినట్టున్నాడు చెరువులకు. అంతలనే గీ అక్క రూపంలా ఆ దేవుడే వచ్చి కాపాడిండు. ఇక ఈ ముచ్చట తెలిసి బుడ్డోని తండ్రికి కోపం అస్సలాగలే అంగన్వాడీలో పనిచేసేటోళ్ళ మీద. ఇదివరకు 2-3 మాటలు కూడా గిట్లనే అయిందట. ఇప్పటికి 3 సార్లు ఇది జరిగిన పరిస్థితి నాది. బచ్చకి చూడాలతో పోతా సనా నా పిల్లోని మీరు పిలిపించండి. నేను 2 సార్లు మీరు నా ఇంటికి తిరిగారు కాబట్టి నేను పంపించాను. నేను 2 సార్లు ఇలా జరిగింది. 3ఓసారి నేను పంపించలా. నెల నుండి నా పిల్లోని పంపించలా. 3ఓసారి ఇదే సిచ్యువేషన్ అయితే పిల్లోడు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాడు? ఆ చెరువు అంటారు. 3ఓసారి కూడా గిట్లనే చేసిండ్రంటే అన్న కోపంలో న్యాయమే ఉన్నది. కానీ పాపం అంగన్వాడీ ఆయన్ను చూడంగా మస్తు పాపం అనిపిస్తున్నదిలా. జరిగిన తప్పిదానికి మస్తు ఏడవ పట్టింది. అందుకే ఇక బుడ్డోని తండ్రి కూడా చెప్పే తీరు 4 మాటలు చెప్పి ఆ నుంచి కదిలినట్టున్నాడు గాని. ఇగో పబ్లికు చిన్నపిల్లలను ఈడబడికి తోలుతాండ్రో గాని జర్రవో కంట కనిపెట్టుండ్రి. బడనే కాదు బడి వ్యాను దిగే కాడ ఎక్కే కాడ బంగ్ల మీద ఆడే కాడ మెట్లు దిగే కాడ జర్రంత పైలం. అటెంక చెప్పలే అని మళ్ళా మాట రావద్దని మన జోర్దార్ వార్తల తరపున మరీ చెప్తున్నాం. అటెంక మీ ఇష్టమిగా.